హరి ఓంలకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. స్వాత్మారామ యోగా నివాస్ తరపున మనం భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చర్చించుకుంటాం. ఏ తల్లికైనా కన్న తల్లికి కడుపున పుట్టిన బిడ్డ మీద అమిత ప్రేమ ఉంటుంది. ఆ అమిత ప్రేమ ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ బిడ్డ తప్పు చేసినా క్షమించాలనేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ అది పేగుబంధం అంటారు. అయితే ఈమె ఆ మాట అనలేదు. ఎందుకు? ధర్మం తెలిసిన ఇల్లాలు, సత్యం తెలిసిన ఇల్లాలు, నిత్యం పాతివ్రత్యంతో భర్తను తప్ప ఇంకెవరిని మొదలుకైనటువంటి ఇల్లాలు. అప్పుడు అంటుంది, నీలాంటి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, కుట్రలు పూరితంగా, మోసపూరితంగా, లోభపూరితంగా నన్ను తాకావు. వాడు జన్మించేవాడు కూడా అలానే ఉంటాడు, అలాగే జన్మిస్తాడు. వాడు దుర్మార్గంగా, దుష్టంగా, నీచుడుగా, నికృష్టుడుగా ఎన్ని చెడు గుణాలు ఉండాలి అన్ని చెడు గుణాలు తెచ్చిపెట్టుకొని అనేక మందికి శాపాలు పడుతూ అనేక విధాలుగా పతనమైపోతాడు. అలాంటి వాడు నాకు అవసరం లేదు. నీ వలన పుట్టేవాడు ఎందుకంటే నీచ కార్యం అంటే మీ భార్య భర్తతో పవిత్రంగా సంగమించినప్పుడు పవిత్రమైన బిడ్డలు పుట్టుకొని వస్తారు. అది పాతివ్రత్యం అని అంటారు దాన్ని. అంటే అట్లే విధంగా సతీవ్రతం. సతీవ్రతం అంటే మీ భర్త కూడా భార్యను తప్ప ఇంకెవరిలోనికి రానికూడదు మనసు లోపలికి. ఇది ధర్మం, సనాతన ధర్మం చెప్పేది. సనాతన ధర్మం అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే సనాతన ధర్మం అన్నప్పుడు ఏంది సనాతన ధర్మం మనకు అర్థం కాదు. అది గొప్ప గొప్ప వాళ్ళని అడగాలి మనం, సనాతన ధర్మం అంటే ఏమో అని. సనాతన ధర్మం అంటే మనువు అనేటువంటి ఒక మహామునీశ్వరుడు మానవులు ఎలా ప్రవర్తించాలి అని అనేక విధాలుగా మనుధర్మాన్ని చిత్రీకరించాడు. ఆయన గ్రంథాన్ని రాశాడు. అందులో చాతుర్వర్ణాలు అంటే మనుధర్మము అది ఆచరించిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్పగా పేరు తెచ్చుకున్నారు మనకు తెలుసు. ఆచరించిన వాళ్ళు నీచాతి నీచులుగా కూడా సమాజంలో గుర్తించబడ్డారు. అది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ద్వాపరంలోనే అట్లాంటి దుర్మార్గులు ఉన్నారంటే ఇక కలియుగంలో రాను ఇలా ఉంటారు. ఎంత నీచానికన్నా దిగజారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో వాళ్ళకి అర్థం కాదు. అందరూ ఒరేలా మనం చీకొట్టున్నారు, అసహించుకుంటున్నారు, అన్ని మంది ఇంత అంటుంటే మనం ఏం గ్రహించమా? ఆహా, అది అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు? కుక్కతో ఒక వంకర, కుక్కతో ఒక వంకర చేయండి చూద్దాం, ₹1,00,000 ఇస్తానంటే ఒక రాజు. అనేక మంది వచ్చారు, అనేక మరాఠీలు ఏమో చేశారు, కుక్కతోక మాత్రం మార్చలేకపోయారు. అంటే అట్లాంటి బుద్ధి ఉండేవాడు అదంతే, కుక్కతోక వంకరలాగానే ఉంటుంది అనమాట. పుట్టుకతో వచ్చిన పుడకలతో కానీ పోదు. ఎవరు ఏమన్నా ఇలా తుడుచుకుపోతుంటారు. వాళ్ళ పనులు మాత్రం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, పవిత్రత ఏది, అపవిత్రత ఏది, మనిషి ఎలా బతకాలి అని ఒక ధర్మం రాస్తే ఆ మనుధర్మాన్ని మట్టిలో కలిపేటటువంటి మూర్ఖాతి మూర్ఖులైన వాళ్ళు పుట్టుకొస్తుంటే ఇక ప్రజలు ఎలా సుఖంగా ఉంటారు అనేది అర్థం కాని విషయం అన్నమాట. అది భగవంతుడు ఇచ్చిపెడతాం, మనమేం చేయలేము. ఎందుకంటే ధర్మరక్షణ చేయాల్సింది ఆయన. ఏదో 4 మాటలు చెప్పుకోవాల్సింది మనం. పాపాత్ముల గురించి మనం తలుచుకోకూడదు. తలుచుకున్నా కూడా ఇదివరకు పాపం వచ్చేస్తుంది. పాపాత్ములు ఎప్పుడు పాపాత్ములే వాళ్ళు. పాప పనులు తప్పితే మంచి పనులు చేయరు. చేయాలని కూడా వాళ్ళకి రాదు. ఎంతమంది ఎన్నెన్నా బోధించని, నేను మూర్ఖుణ్ణి, తీవ్రయుమనదైలంబ తీయవచ్చు, ధవలి మృగతుష్టలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదయ అనేటువంటి భర్తృహరి సుభాషితో ఉండనే ఉంటుంది. ఇలా పరమ మూర్ఖులైన వాళ్ళు ఆ కంసుడు అలా జన్మించాడు. ఎందుకంటే అక్రమ సంతానం కాబట్టి, అక్రమబద్ధంగా పుట్టాడు కాబట్టి
ఒకని అక్రమబద్ధమైన జీవితం ఏర్పడింది కాబట్టి వాడి ప్రవర్తన రాక్షస ప్రవర్తనగా మారింది, రాక్షస పరిపాలనగా మారింది. సక్రమమైనటువంటి రీతిలో గాంధీ మహాత్ముని తల్లి గురించి మనం చెప్పుకున్నాం. గాంధీ మహాత్ముని తల్లి చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారత కథలు పురాణాల గురించి చెప్తూ ఉండేది చిన్న బిడ్డకు అయినటువంటి గాంధీ మహాత్ముని గారి గురించి. ఆయన అలా విన్నాడు కాబట్టి ఎంత సౌమ్యుడు, ఎంత గుణవంతుడు, ఎంత తేజోవంతుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో అనేక ప్రజలను ఒక తాటిని నడిపించినటువంటి శక్తి కలిగినటువంటి మాట ద్వారా గాంధీ మహాత్ముడే. అందుకే ఆయన మహాత్ముడైనాడు. అది చేయలేని వాళ్ళు దురాత్మలు అవుతారు. మహాత్ములకు దురాత్మలకు ఉండే తేడా అది. దురాత్మలు అంటే మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఉంటారు. ఆయన కులం చూడలేదు, గోత్రం చూడలేదు, ఏం చూడలేదు. ఆయన ప్రజలందరూ ఒక్కటే, ప్రజలకు బానిస బతుకు వద్దు, మన భారతదేశపు మన వాళ్ళకి స్వాతంత్రం ఇప్పించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో జీవించిన వాడు గాంధీ మహాత్ముడు. వైశ్య కులంలో పుట్టినా కానీ కులం ముఖ్యం కాదు. కులం ఏ కులంలో పుట్టిన వాడో గొప్ప పనులు చేయొచ్చు. కులం అనేది అది కూడిపెట్టదు, గుడ్డబెట్టదు. అయితే కులములోన ఒకడు గుణవంతుడు పుట్టిన కులము వెలయు అనే గుణము చేత, కులములోన ఒకడు గుణహీనుడు ఉండిన వాని గుణము చేత కులము చెడును. ఏ విధంగా అంటే గంధపు వనములో గంజాయి మొలిస్తే ఏమవుతుందో అలా అవుతారు. గంధపు వనములో గంజాయి మొక్క మొలిసినప్పుడు ఆ గంధపు వనానికంతా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది? సుగంధం లాంటి ఒక కులంలో ఉండే వ్యక్తి గొప్ప మహాకార్యాలు చేస్తే అటువంటి వ్యక్తిని మనం దేవుళ్ళలాగా అనుకుంటుంటాం. మనకు అలాంటి వాళ్ళు ఎంతోమంది కనపడుతూ ఉంటారు కూడా. అదే గుణహీనుడు పుడితే ఏం చేస్తాడంటే కులానికి అంత చెడ్డ పేరు తెచ్చిపెడుతుంటాడు. ఎక్కడ మొత్తం ప్రపంచం వ్యాప్తంగా కూడా నీచాతి నుంచి గుర్తించబడతాడు. ఎవరో నలుగురు బంధువులు, నాలుగు కావలసిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఇలా ఉంటుంది. కనుక ఇదంతా కూడా సహజంగా జరిగేటటువంటి విషయాలే. ఇదేం ఆశ్చర్యమేం కాదు, గొప్ప విషయం కూడా ఏం కాదు. ఎందుకంటే కలియుగంలో జరుగుతుందని పోతులు వీరబ్రహ్మ స్వామి ఎప్పుడు చెప్పారు. కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.